వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూశారు. కానీ వరల్డ్ సినిమాలో పుష్ప ది రూల్ రేంజ్లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు. హాలీవుడ్ బాలీవుడ్ జాంతనై ఓన్లీ పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్ అనే విషయాన్ని సినిమా రిలీజ్తోనే తొడకొట్టి చెప్పాడు బాయ్. మరి అసలు సినిమా ఎలా ఉంది? విడుదలకు ఒక రోజు ముందే బెనిఫిట్ షో స్టార్ట్ చేసిన పుష్ప బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తుందా? అసలు సినిమా ఓవరాల్ రివ్యూ ఏంటి చూసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోయిన్లుగా, క్రేజీ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీస్ బ్యానర్ పై వచ్చిన పుష్ప పార్ట్ 1కు సీక్వెల్గా పార్ట్ 2ను రిలీజ్ చేశారు. 3 ఏళ్ల నుంచి షూట్ జరుపుకున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు, ఎన్నో లెక్కలు, కోట్లాది మంది అభిమానులకు ఏదో తెలియని ఎమోషన్. క్రికెటర్లు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఊహకు కూడా అందని అంచనాలతో రిలీజ్ అయింది పుష్ప ది రూల్. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్తో పని లేకుండానే ఫస్ట్ హాఫ్తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు ఐకాన్ స్టార్. సినిమాలో ఎలివేషన్ సీన్స్ చూస్తున్న ఆడియన్స్కు పూనకాలు వస్తున్నాయి థియేటర్లో. ఎంట్రీ సీన్ అయితే ది బెస్ట్. ఆ ఒక్క సీన్తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇచ్చాడు సుక్కు. అల్లు అర్జున్ అయితే సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు. బన్నీ కెరియర్లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్స్ పుష్పలో చూడవచ్చు. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్, క్యాంప్ ఆఫీస్ సీన్, ఫహద్ ఫాజిల్ ఎంట్రీ సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లాయి. శ్రీవల్లి ఎంట్రీ, షెకావత్ మారువేషం ఎంట్రీ, పుష్ప సాంగ్ ఇలా అన్ని సినిమాను వేరే లెవెల్లో నడిపించాయి. సీఎంతో ఫోటో దిగమని శ్రీవల్లి చెప్పే సీన్, ఫోటో అడిగితే ఇవ్వని సీఎం, నేను ఫోటో దిగినోడే నెక్స్ట్ సీఎం అవుతాడని పుష్ప చెప్పే డైలాగ్ పూనకాలు తెప్పించాయి. అనసూయ ఎంట్రీ, షెకావత్ పుష్ప ఫేస్ ఆఫ్ సీన్లు హైలైట్గా నిలిచాయి. ఇక ఈగో మీద నడిచే ఈ సీన్లు సినిమా రేంజ్ను పెంచేశాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్కి పుష్ప సారీ చెప్పే సీన్, అక్కడ బన్నీ చేసే యాక్షన్కి ఫిదా అయిపోయారు ఆడియన్స్ అంతా. ఫుల్గా తాగేసి ఉండే పుష్ప సారీ ఎలా చెప్తాడు? అసలు చెప్తాడా? చెబితే తరువాత ఏం చేస్తాడు అనేది హైలైట్గా నిలిచింది. ఇక రష్మిక అయితే సినిమా కోసం జీవించేసింది. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్తో ఒక్కసారిగా థియేటర్ షాక్ అయింది. సినిమాలో జాతర సీన్ సినిమాను డామినేట్ చేసేసింది. ఆ ఒక్క సీన్ కోసం కోట్ల టికెట్లు తెగుతాయి అనేది బెనిఫిట్ షోతో క్లారిటీ వచ్చేసింది. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య సీన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాకు ఫాఫాను ఎందుకు సుక్కు సెలెక్ట్ చేశాడో పుష్ప ది రూల్లో అతని యాక్షన్ సీన్స్ చూస్తే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సుక్కు ఇచ్చిన హైప్, దానికి ఫాఫా యాక్టింగ్ సినిమాలో వేరే లెవెల్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపించినా ఎలివేషన్ సీన్స్తో ఆ ఫీల్ ఎక్కడా కూడా రాలేదు. సెకండ్ హాఫ్లో జాతర సీన్ చూసిన అభిమానులు ఆ మానియాలో ఉండిపోయారు. ఆ సీన్లో బన్నీ తాండవం ఆడేశాడు. జాతర సీన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమాలో అలాంటి సీన్ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కలలో కూడా రాదు అనే రేంజ్లో ఉంది. సుక్కు ఆలోచనను పర్ఫెక్ట్గా దింపేశాడు అల్లు అర్జున్. జాతర సీన్కు నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు ఆడియన్స్. ఇక సినిమాలో ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ అన్నీ కూడా పక్కగా ప్లాన్ చేసి కమర్షియల్ హిట్ కొట్టాడు సుకుమార్ డైరెక్షన్, టాలెంట్ చూసిన ఆడియన్స్ ఊగిపోయారు. లెక్కల మాస్టర్ పక్కా లెక్కతో ప్లాన్ చేసి కొట్టాడని 3 ఏళ్ల వెయిటింగ్ టైం వర్త్ అనడానికి ఒక్క జాతర సీన్ చాలంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆడియన్స్. ఓ యాక్షన్ సీన్, ఓ ఎలివేషన్ సీన్, ఓ ఎమోషనల్ సీన్, ఓ రొమాంటిక్ సీన్ అంటూ ఇలా పగడ్బందీగా స్క్రీన్ ప్లేతో సినిమాను పక్కాగా ప్లాన్ చేశాడు సుకుమార్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు థియేటర్లు బద్దలు కావడం పక్క. సాంగ్స్పై కూడా చాలా స్పెషల్గా ఫోకస్ చేసి కొరియోగ్రఫీ చేశారు.
మాస్ ఆడియన్స్కు పెచ్చగా నచ్చేస్తాయి. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. 3 ఏళ్ల నుంచి కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఫ్యాన్స్కు పుష్ప ది రూల్ దమ్ అంటే ఏంటో చూపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఈ పండుగ రోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే వైల్డ్ ఫైర్ అంటూ బాక్స్ ఆఫీస్కు నిప్పు పెట్టేశాడు బన్నీ. ప్రీ బుకింగ్స్లో లక్షల టికెట్లు అమ్ముడవుతుంటే కమెంట్స్ చేసిన వాళ్ళు, సినిమా ట్రైలర్ చూసి వెకిలి నవ్వులు నవ్విన వాళ్లకు పుష్ప స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో హిట్ కొట్టి చూపించాడు పుష్ప. ఇండియన్ సినిమా కాలర్ ఎగరేసే రేంజ్లో సినిమా ఉందంటూ సినిమా చూసిన వాళ్ళు తోడ కొట్టి మరీ చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటీటీ కోసం ఎదురు చూడకుండా థియేటర్లో చూడాల్సిన బొమ్మ ఇది. వైల్డ్ ఫైర్